ఈ స్త్రీ ఇంతకు పూర్వం తన ప్రసవించిన బిడ్డలందరూ బాల్యావస్థలోనే మరణించారని, కనీసం ఈ బిడ్డనైనా బ్రతికించమని తనను ప్రార్థించినందువల్ల తాను ఇలా చేయవలసి వచ్చింది అని భగవాన్ చెప్పారు. అట్లాగే వారు చెప్పిందే వాస్తవం. ఆ బిడ్డ కోలుకొని పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక భగవాన్ చూడండి, మహనీయులు ఎవరైనా కానీ జనరల్గా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి ఆహారం పెట్టడం అన్నా, వాళ్ళకి అలాంటి సేవ జరిగే చోట కావాలంటే ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. భగవాన్ కూడా ఎంతో ఇష్టమట. లేని వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటూ ఉంటే ఆయన సంతోషంగా చూస్తూ ఉండేవారట. అంటే వాళ్ళు ఆకలితో ఉండి పాపం లేని వాళ్ళకి పెట్టి అట్లా చేస్తూ ఉంటే భగవాన్ భక్తులు కూడా కొంతమంది ఇంకట్లా చేయటం మొదలుపెట్టారట. అయితే ఒక ధనికుడు, ఒక జమీందారు కొడుకు ఒకడున్నాడట. అతను కూడా వచ్చి చూసి, ఆ కొడుకు కూడా ఏమనిపించింది, మనం కూడా చేయాలనిపించి తండ్రి దగ్గర డబ్బు తీసుకొచ్చి అతనికి, అంటే చెప్పి కాకుండా డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఎంతో బాగా ఖర్చు పెట్టి అన్నదానాలు అవి చేశాడట. చేసేసరికి తండ్రికి తెలిసింది, బాగా డబ్బులు జమీందారయ్యా, ఇక్కడ చూడకపోతేనేమో భగవాన్ని చూస్తే ఈయనేమో పిచ్చివాళ్ళలా ఉన్నాడు. ఇలా ఉండేసరికి వచ్చి తండ్రికి కోపం వచ్చిందట. ఇక్కడ తన కొడుకు ఇట్లా ఈ భగవాన్ ఈ పిచ్చివాడికి ఇట్లా ఇదైపోయి డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు, సరే ఈయన మాట వినేయట్లేడు, వీడిని దీని నుంచి రక్షించాలంటే ఆయన్ని ఏదైనా చేయాలని చెప్పి ఈ జమీందారు ఏం చేశాడట, భగవాన్ని చంపేయమని చెప్పి ఇద్దరు ముస్లింలకి డబ్బులు ఇచ్చి భగవాన్ని చంపమని వాళ్ళని పురమాయించాడు. భగవాన్ అక్కడ కూర్చొని ఉన్నారట, భక్తులందరూ ఉన్నారు. ఆ ఇద్దరు ముసల్మానులు రోడ్డు మీద వస్తూ ఉండగానే భగవాన్ ఒక్కసారిగా నవ్వి లేచి పరిగెత్తారట. రోడ్డు మీద పరిగెత్తి ఒక్కసారిగా మాయమైపోయారు. అంటే భగవాన్ బాగా వేగంగా నడిచేవారు కదా, అట్లా ఇంకా భక్తులు కూడా ఏం జరిగిందా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే వాడికి రోడ్డు మీద ఏం కనపడిందంట, ఆ వచ్చిన ఇద్దరు ముసల్మానుల్లో ఒకడేమో బాబాని గట్టిగా పట్టేసుకొని ఉన్నాడట, రెండో వాడు కత్తి తీసుకొని చెయ్యెత్తాడట బాబాని పొడవడానికి. అప్పుడు మన ఈ జనాలు వెళ్ళేసరికి వాడు కత్తి ఎత్తాడు, ఎత్తిన కత్తి అక్కడే ఆగిపోయిందంట, వాడు చేయించలేడు. మన సాయినాథ్ దగ్గర చూస్తాం, బాబాని కొట్టారని వాడు వెనక నుంచి కర్ర ఎత్తితే బాబా ఊరికి అలా చూశారు, అయిపోయింది. ఈవెన్ రాకాడి బాబా దగ్గర కూడా చూసాం మనం. ఇక్కడ భగవాన్ని అతను పట్టుకోవడం, రెండో ముసల్మాన్ వచ్చి ఆయన్ని కత్తితో పొడవాలని కత్తి తీసుకొని చెయ్యి పైకి ఎత్తితే ఆ చెయ్యి అలానే ఆగిపోయిందట, అంటే స్తంభించిపోయింది. అది కిందకి దిగదు, విపరీతమైన నొప్పట. అతను గగ్గోలు పెట్టి ఏడ్చేస్తున్నాడంట, మీరు నన్ను ఏమైనా చేయండి, నా చెయ్యి కిందకి దిగేట్టుగా చేయండి, నేను భరించలేకపోతున్నాను ఈ నొప్పి అంటే అని. ఇంకా వీళ్ళందరూ పోలీసులు కూడా వచ్చారట. పోలీసులు జనాలు అందరూ వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత అతను ప్రార్థిస్తే అప్పుడు మళ్ళీ భగవాన్ వాడి పట్ల జాలి చెంది అతన్ని అట్లా అనగానే మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చాడట. సరే, ఆ పోలీసులు కూడా వచ్చారు కదా, వీళ్ళిద్దరిని తీసుకొని స్టేషన్కి వెళ్ళి వాళ్ళని స్టేషన్లో సెల్లో వేస్తే భగవాన్ వెళ్ళారట. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళని విడుదల చేయండి అని చెప్పి అక్కడే కూర్చున్నారట. అట్లా చంపడానికి వచ్చినప్పుడు అట్లే విడుదల చేస్తారు పోలీసులు. చేయకపోతే వాళ్ళని విడుదల చేసేదాకా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి భగవాన్ అక్కడ 3 రోజులు కూర్చున్నారట. కూర్చొని చెప్పి వదిలించిన తర్వాత పోలీసులు కూడా అప్పుడేం తెలుసుకున్నారంటే, వీళ్ళు స్వతహాగా చంపడానికి రాలేదు, వీళ్ళు కిరాయి హంతకులు, ఆ జమీందారు డబ్బులు ఇచ్చి ఇతన్ని చంపమని ప్రోత్సహించారు, ఆ డబ్బు కోసం ఆశపడి ఆయన్ని చంపాలనుకొని వచ్చారని ఇంకా భగవాన్ కూడా పదే చెప్పడం వల్ల వాళ్ళు ఆ ఇద్దరిని కూడా వదిలేశారట. అట్లా మహాత్ములు ఎట్లా ఉంటారంటే, వాళ్ళని చంపటానికి మనం బాబా కేవలం పట్టాల మీద కూర్చొని ఉన్నారు, రైలు పట్టాల మీద జనాలందరూ ఉన్నారు, ఆ వచ్చే రైలు కట్టడం నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ అని బాబా మీద నుంచి రైలు పోనిచ్చేయమన్నాడు. అలా రైలు వెళ్ళింది, కానీ రైలు ఆగిపోయింది, మళ్ళీ బాబా అక్కడే కూర్చొని కనపడ్డారు. మళ్ళీ ఆ తర్వాత అతను తెలుసుకొని భక్తుడు అయిన తర్వాత మళ్ళీ అతన్ని కూడా అట్లానే క్షమించారు. చూడండి, ఆయన ప్రాణాలు తీయడానికి వచ్చి ఆయన తీయగలిగేవాడు ఎవరుంటారు? అయినప్పటికీ కానీ వీళ్ళ ప్రయత్నం అయితే ఆయన చంపాలనే కదా. అయినా కూడా మనల్ని ఒక మాట అంటేనే మన దగ్గరికి రానియ్యం, కానీ వాళ్ళకి ప్రాణాల మీదకి తీసుకొచ్చినా చంపాలనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే తప్పు తెలుసుకున్నారో వెంటనే వాళ్ళని క్షమించేస్తారు అనమాట. అట్లా భగవాన్ దగ్గర కూడా
ఇట్లాంటి భయంకరమైనవి. కానీ వారు మాత్రం మళ్ళీ వాళ్ళ పట్ల కూడా అలాంటి కరుణే చూపించి వాళ్ళని ఆ జైల్లోంచి విడిపించి రక్షించారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.